ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్నింగ్ నేను నిఫ్టీలో 26,300 సీని అరౌండ్ 87 రూపీస్ దగ్గరగా బై చేశాను. 2000 క్వాంటిటీ బై చేశాను. బట్ ఇమీడియట్లీ 1000 క్వాంటిటీ సెల్ చేసేసాను. మార్కెట్లో హై మూమెంట్ ఉంటే రిస్క్ ఎందుకు అనిపించింది. సో 1000 క్వాంటిటీ ఇమీడియట్గా సెల్ చేసేసాను. మార్కెట్ కొంచెం రేజ్ అయినా ప్రీమియం పెరగలేదు. బట్ మార్కెట్ కొంచెం ఫాల్ అయినా ప్రీమియం బాగా పడిపోతుంది. సో బేసికల్లీ మార్కెట్లో క్యాండిల్ ప్యాటర్న్స్ లెవెల్స్ ఎంత ఇంపార్టెంటో ప్రీమియం బిహేవియర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను ఈరోజు ప్రీమియం బిహేవియర్ అబ్జర్వ్ చేసి ఇమ్మీడియట్గా నాకు అర్థమైంది, ఓకే మార్కెట్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ అని. సో నేను ఇమీడియట్గా ఈ 1000 క్వాంటిటీలో 600 క్వాంటిటీ సేల్ చేసేసి 300 క్వాంటిటీ హోల్డ్ చేసి ఇమీడియట్గా నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. ఫస్ట్ నేను 26,250 పీఈలో నేను 2000 క్వాంటిటీ బై చేశాను అరౌండ్ 50 రూపీస్ దగ్గరగా. బట్ బై మిస్టేక్ సిస్టమ్ చూస్తున్నప్పుడు టచ్ అయిపోయి సేల్ అయిపోయింది. 2000 ప్రాఫిట్ బుక్ అయిపోయింది. సో నేను ఇమ్మీడియట్గా మళ్ళీ బై చేశాను. ఈసారి 3200 క్వాంటిటీ బై చేశాను, సేమ్ 26,250 పీఈని. సో నేను పీఈలో ప్రాఫిట్ బుక్ చేసేసాను. తర్వాత నేను కొంచెం మార్కెట్ చూస్తే కొంచెం పెరిగేలాగా అనిపించింది. సో నేను ఆల్రెడీ 300 క్వాంటిటీ ఉంది కదా, ఇంకో 2000 క్వాంటిటీ యాడ్ చేసి దాన్ని నేను సీని ఎక్కువసేపు హోల్డ్ చేయాలనుకోలేదు. బికాజ్ ఆఫ్ దాని ప్రీమియం చాలా అంటే చాలా తేడాగా అనిపిస్తుంది. సో ఏంటి, దాన్ని ఇమీడియట్గా నేను లాస్ కవర్ 2000 ప్రాఫిట్ రాగానే నేను సెల్ చేసేసాను. ఓవరాల్ 40,000 ప్రాఫిట్ బుక్ చేశాను నేను ఈరోజు. మనం ఎప్పుడైనా ప్రీమియం బిహేవియర్ని అర్థం చేసుకుంటే రాంగ్ ట్రాప్లో పడము, అంటే రాంగ్ డైరెక్షన్లో ఉండము. సో మార్కెట్లో మ్యాక్సిమం ట్రై టు అండర్స్టాండ్ ద ప్రీమియం, అసలు ప్రీమియంలో మూమెంట్ ఎలా ఉంది అన్నది. సో ప్రీమియం గురించి తెలుసుకోవాలనుకుంటే డెల్టా, తీటా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సో మార్కెట్ పెరగడం ఆర్ పడడం మూమెంట్ ఎంత ఇంపార్టెంటో ప్రీమియం మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రీమియంని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకే కొన్నిసార్లు మార్కెట్ పెరిగినా ప్రీమియం పెరగదు. సో అలాంటప్పుడు బై చేయకపోవడం చాలా మంచిది. ఈరోజు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. బికాజ్ నాకు ఇమీడియట్గా అర్థమైంది, ఓకే మార్కెట్ ఫాల్ అవుతుంది. సో నేను ఇమీడియట్గా సీని అమ్మేసి నేను పీఈలోకి వచ్చాను, పీఈ ట్రేడ్ తీసుకున్నాను అండ్ ప్రాఫిట్ బుక్ చేయగలిగాను. అండ్ నేను 10 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను, అంతే 10 మినిట్సే మోస్ట్గా యూస్ చేస్తాను. సమ్ టైమ్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను 10 మినిట్స్ టైం ఫ్రేమ్ మాత్రమే యూస్ చేస్తాను. ఇండికేటర్స్లో నేను అంతగా బాగా ఎక్కువ యూస్ చేసేది మాత్రం ఆర్ఎస్ఐ నేను ఎక్కువ యూస్ చేస్తాను అంతే. బట్ టైం ఫ్రేమ్ మాత్రం నేను 10 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను. మనం ప్రీమియం మూమెంట్ అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది మార్కెట్లో ఏమైనా తేడా ఉందా అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీమియం ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సమ్ టైమ్స్ మార్కెట్ పెరిగినా ప్రీమియం పెరగదు, బట్ మార్కెట్ పడితే ప్రీమియం పడిపోతుంది, చాలా డ్రాస్టిక్గా పడుతుంది. సో కొన్నిసార్లు మార్కెట్ అక్కడే ఉన్న ప్రీమియం ఫాల్ అయిపోతుంది డ్యూ టు డికే. సో నేను ఈరోజు ప్రీమియంని చెక్ చేసుకున్నాను కాబట్టి నేను ఇమీడియట్గా రియలైజ్ అయ్యాను, ఓకే మార్కెట్ పడబోతుంది అని. సో నేను అందుకనే పీఈ ట్రేడ్లోనే ఉన్నాను. దానివల్ల నేను ప్రాఫిట్ బుక్ చేయగలిగాను. అరౌండ్ 40,000 దగ్గరగా నేను ఈరోజు ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఈరోజు మార్కెట్ మీకు ఎలా అనిపించింది? మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.